అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది. ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడు అవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి, లింకన్, అదృష్టం కలిసొచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు, నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం. కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి, మీరు నాకు మహోపకారం చేశారు, ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాను. నేనే స్మరించవలసింది మా నాన్నగారిని. నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు. నిజమే, మా నాన్నగారు బూట్లు కుట్టేవారు, నాకు కూడా నేర్పారు బూట్లు కుట్టడం, చెప్పులు కుట్టడం. ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి, నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని. ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడం నా అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను. అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు.